హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎంతో సాంప్రదాయమైన వంట చేసుకుందామండి. ఇది వచ్చేసి కజ్జికాయలు అనమాట. ఇవి వచ్చేసి దీనికోసం అనేసి నేను 1 కప్పు పప్పు తీసుకున్నానండి. అలాగే 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను. బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా వచ్చినట్లు వేయించుకోవాలండి. అప్పుడే బాగా రుచిగా ఉంటుంది కజ్జికాయలు. అలాగే బెల్లం అనమాట. బెల్లం మనము 1 కప్పు పల్లీలు తీసుకున్నప్పుడు 1/2 కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువ అవుతుంది. లేదు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా స్వీట్ ఒక ముప్పావు కప్పు వేసుకోవచ్చు అనమాట. అలా ఇప్పుడు వచ్చి మనము 3 మిక్స్ చేసుకొనేసి మనము పిండి పట్టుకుందామండి. నేను అన్నీ మిక్సీలోకి వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాము. కొద్దిగా పల్లీలు వేసుకొని బెల్లంని ఇలా గ్రైండ్ చేసుకోవాలి, ఇలా పొడి పొడిలాగా. ఇప్పుడు ఇందులోకి వేసి కలుపుకుందాము. యాలకులు దంచి పౌడర్ చేసుకొనేసి దీంట్లోకి వేసుకుందామండి. నేను యాలకులు బెల్లంలో కలిపి పొడిలాగా చేసుకున్నానండి. ఇది మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు మైదా పిండి తీసుకొని కలుపుకుందాము కజ్జికాయల కోసం అనేసి. ఇప్పుడు మనం 2 కప్పుల మైదా పిండి తీసుకొనేసి ఇలా జల్లెడ పట్టుకొనేసి కలుపుకుందాము. చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొనేసి కలుపుకుందాము. మనము ఈ కజ్జికాయలు అనేది మైదా పిండితోనే కాదు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. హెల్త్ పరంగా కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే మైదా ఉంది కదా, మైదా వాడుతున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు టైం పాస్ అయినప్పుడు, మనకు బోర్ కొట్టినప్పుడు అలా తినడానికి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు తినవచ్చు అనమాట. మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు సడన్గా అంటే కుదరదు కదా, అప్పుడప్పుడు చేసుకొని ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది ఇవి చేయాలంటే. నేను ఇంకా వీడియో లెంతీగా అవుతుంది అనేసి నేను పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకున్నాను అనమాట. అవి బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక క్రిస్పీగా వస్తాయి పల్లీలు. అలాగే మనము తీసుకున్న పప్పు కూడా అంతే, శనగపప్పు కూడా, అది కూడాను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు దోరగా వేయించుకుంటే అవి కూడా క్రిస్పీగా ఉంటాయి. వాటిలో ఉండే తేమంతా పీల్చుకొనేస్తుంది అనమాట. అందుకని అవి కూడా వేయించుకోవచ్చు. మీకు ఇష్టమైతే వేయించుకోవచ్చు, లేకపోతే లేదండి. అదేం కంపల్సరీ ఏం లేదు. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండలాగా చేసుకొని మనం చిన్నగా చపాతీలాగా చిన్నగా తిక్కోవాలండి. చాలా పెద్దగా ఉండకూడదు ఇవి. ఇప్పుడు ఇలా చిన్న రేకులాగా తిక్కుందామండి. చాలా చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనం ఇప్పుడు కజ్జికాయలు చేసుకుందాము. ఇలా తీసుకొనేసి ఇందులోకి 1 స్పూను, మీకు ఎక్కువగా పెడితే గిన్న పగిలిపోతాయండి, అందుకనేసి దానికి సరిపడినంత మాత్రమే పెట్టుకోండి. ఇలా పెట్టుకొనేసి ఇలా ఒక సైడ్ నుంచి ప్రెస్ చేసుకుంటూ రావాలి. మామూలుగా అతుక్కోకపోతే గిన్న మామూలుగా మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కార్నర్స్లో ఇలా కలుపుకుంటూ వెళ్తే అతుక్కుంటాయి. లేదంటే వాటర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఏమి యూజ్ చేస్తుండలేదు, నాకు అలవాటు అయిపోయింది. పిండి అనేది ఆరిపోతే గిన్న మనం అలా చేసుకోవాలి. అలా ఏం అవసరం ఉండదు అనమాట. పిండి మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, అందుకనేసి అతుక్కుంటాయి బాగా. ఒకవేళ అతుక్కోకపోతే గిన్న మైదా పిండి కానీ వాటర్ కానీ అలా యూజ్ చేసి అతికించుకోవాలి. ఇప్పుడైతే అలా ఏం అవసరం ఉండదు. మైదా పిండి కూడా బాగా నీట్గా కలిపాను కదండి. మనం క్వాంటిటీ అనేది కరెక్ట్గా కలుపుకుంటే గిన్న వాటర్ కానీ మైదా పిండి అలా ఏం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇలా నీట్గా అతుక్కుంటున్నాయి. ఇలాగే మొత్తం అన్నీ చేసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్ అంతేనండి. ఇలా పట్టుకొనేసి మనం వేళ్ళ మధ్యలో నుంచి ఇలా బటన్ వేల్ అనేది దాని లోపల పెట్టుకుంటూ ఒక సైడ్ నుంచి ప్రెస్ చేసుకొని వస్తే మనము ఈజీగా అతుక్కుంటుంది.
ఒకవేళ ఇలా చేయడం రాని వాళ్ళు మామూలుగా దొరుకుతుంది కదండి కుడుములు చేయడానికి, కర్జికాయలు చేయడానికి అనేసి, అది మామూలుగా రెడీమేడ్ దొరుకుతుంది కదా, దాంట్లోకి మనం పెద్దగా రేకు తిప్పుకొని అందులో వేసుకొనేసి ప్రెస్ చేసుకోవడం అంతే. మీరు దాంతో అయినా చేసుకోవచ్చు, ఇలా చేతితో వచ్చే వాళ్ళైతే చేతితో కూడా చేసుకోవచ్చు. ఒక రెండు మూడు సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవాలి. రెడీ, ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లోకి వేసే ముందు ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి, లేకపోతే ఓపెన్ అయిపోతే గిన దాంట్లో ఉన్న పొడంతా విడిపోయేసి ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది. అందుకనేసి ప్రెస్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయింది, మనం ముందుగానే పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఆయిల్లోకి వేసుకుందాము. నిదానంగా ప్రెస్ చేసి ఒక్కొక్కటే వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకుని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. కొద్దిగా మీడియం హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మంట తక్కువ పెట్టి చేసుకున్నాం అనుకోండి, కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకేసారి ఆయిల్ బాగా వేడైపోయింది అనుకోండి, పైన మాడిపోతే లోపల మాత్రం ఉడికినది మైదా పిండి కూడాను. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు మనము సైడ్కి వేసుకుందాము, ఒక బౌల్లోకి వేసుకుందాము. మిగిలిన కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఎంతో క్రిస్పీ అయిన కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చాలా గోల్డెన్ కలర్లో చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. సౌండ్ చేస్తేనే తెలిసిపోతుంది. నాకు తెలిసిన విధానంలో చేశాను. ఒకవేళ మీకు కూడా తెలిస్తే కన్నా మీరు కూడా చెప్పండి ఎలా చేయాలో. నేను కూడా నెక్స్ట్ టైం అలానే ఫాలో అవుతాను. ఒకసారి నేను కూడా చూపిస్తాను మీకు చేసి. అలానే ఇప్పటికైతే చాలా కరెక్ట్గా వచ్చాయండి. నాకు పిండికి మొత్తం అంతటికి సరిపోయింది కరెక్ట్గాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట.